ప్రైజ్ ద లార్డ్. అందరూ కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. కృపగల దేవా మీకే స్తోత్రం, రాజాది రాజా మీకే స్తోత్రం. రాత్రి నుంచి ఇప్పటి వరకు ప్రభా మీ చల్లని ఎక్కడ కింద భద్రపరిచిన దేవా మీకే స్తోత్రం. నా తండ్రి మీరు కొనుక్కకుండా నిద్రపోకుండా కనురెప్ప పాటైనా కనుమోయకుండా అంత భద్రంగా మమ్మల్ని కాపాడడానికి మేమే పాటి వారం నా తండ్రి. ఆకాశ సింహాసనం మీద ఆసీనులై ఉన్న మీరెక్కడ, మీ పాదపీఠం భూమి మీద ఉన్న మేమెక్కడ నా తండ్రి. మీ దృష్టిలో మేము ఉండడానికి, మీ కాపుదల మాకు ఇవ్వడానికి, అందును బట్టి మీకే స్తుతి స్తోత్రం నా ప్రభా. ఈ నూతన దినంలో మేము సజీవులుగా ఉన్నామంటే అది కేవలం మీ కృప, మీ జాలి, మీ దయ, మీ కరుణ, మీ వాత్సల్యత నూతనంగా మా మీద పుట్టబట్టే నా ప్రభా. ఎందుకయ్యా మాపై ఇంత ప్రేమ? ఎందుకయ్యా మాకన్నా గొప్ప గొప్పవారు, మాకన్నా ధనవంతులు, బలవంతులు, మీ ఏడల భయభక్తులు కలిగిన వాళ్ళు, మాకన్నా ఆరోగ్యవంతులు, ఐశ్వర్యవంతులు ఎంతో మంది నా ప్రభా ఈ నూతన దినంలో సజీవులుగా లేరు అని ఎన్నో వార్తలు మేము చూస్తున్నాం. వారికంటే మేము గొప్పవారం కాదుగా తండ్రి. అయినా సరే సజీవులుగా వచ్చిన దేవా మీకే స్తుతి స్తోత్రం నా తండ్రి. ఎంతో మంది నా ప్రభా ఈ సమయానికి మెలకువ తెచ్చుకొని వారికి ఉన్న సమస్యలు మీ పాదాల దగ్గర పెట్టాలని ఆశ అయితే కలిగి ఉన్నారు, కానీ మెలకువ రావట్లేదని ఎంతో మంది నా ప్రభా బాధపడుతున్నారు. అయినా సరే మా మీద జాలిపడి కనికరపడి మమ్మల్ని తట్టి లేపి మీ సన్నిధిలో కూర్చోబెట్టిన దేవా మీకే స్తోత్రం అయ్యా. ఎందుకయ్యా మాపై ఇంత ప్రేమ? ఎందుకయ్యా? ఎవరు ప్రేమిస్తారయ్యా ఇంతగా? ఎవరు మాకు ఇంతగా తోడుగా ఎవరుంటారు నా తండ్రి? మీకే స్తుతి స్తోత్రం నా ప్రభా. ఎవరెవరైతే ప్రార్థనలు ఏకీభవించారో, ఏ ఏ సమస్యలతో, ఏ ఏ అవసరతలతో నా ప్రభా మీ పాదాల దగ్గర కన్నీరు కారుస్తున్నారు, ఒక్కసారి బిడ్డల వైపు చూడండి నా తండ్రి. వారి కుటుంబాలు, వారి గృహాలు ఒక్కసారి మీరు దర్శించి ఈ నూతన దినంలో నూతన ఆశీర్వాదాలతో బిడ్డల కుటుంబాలను, బిడ్డలను నింపమని అడుగుచున్నాం నా తండ్రి. మీ పరిశుద్ధాత్మను నా ప్రభా మా మీదకి నా తండ్రి పంపించమని అడుగుచున్నామయ్యా. మాకైతే అర్హత లేదు నా తండ్రి. మిమ్మల్ని అడిగే అర్హత, పొందుకునే అర్హత లేని వాళ్ళం నా తండ్రి. ఆకాశం వైపు కన్నులెత్తి చూసే అర్హత కూడా మాకు లేదయ్యా. జాలిగల దేవా మీకే స్తోత్రం నా తండ్రి. మీ చిత్తంలో మేము ఉండడానికి మేమెంత, మా భక్తి ఎంత నా ప్రభా. అందును బట్టి మీకే స్తుతి స్తోత్రం నా తండ్రి. ప్రతి ఒక్కరు వారు చేసే చేతి కష్టార్జితాన్ని మీరు ఆశీర్వదించండి నా ప్రభా. క్రమక్రమంగా నా తండ్రి బిడ్డలు నా ప్రభా మీ ఆశీర్వాదాలు పొందుకొని వారికి ఉన్న దాంట్లో నా ప్రభా సమృద్ధిగా బిడ్డలు పొందుకునేలా మీ కృప అనుగ్రహించండి. మేము ఎంత కష్టపడి పనిచేసినా, నిద్రాహారాలు మానుకొని కష్టపడ్డా కూడా మీ ఆశీర్వాదం మా కష్టార్జితం మీద లేకపోతే మాకు కావలసిన సమస్తము నా ప్రభా సమకూరవు నా తండ్రి. ఏదో ఒక లోటు అనేది ఉండానే ఉండేది నా ప్రభా. కానీ మీ ఆశీర్వాదం, మీ కృప మాకు తోడుగా ఉంటే మేము తక్కువ సంపాదించిన సమృద్ధిగా మాకు సమకూరుతాయి నా తండ్రి. జాలిగల దేవ మీ కృప నా తండ్రి మాకెల్లప్పుడూ తోడుగా ఉంచి మా చేతి కష్టార్జితాన్ని, ప్రతి ఒక్కరి చేతి కష్టార్జితాన్ని మీరు ఆశీర్వదించి అభివృద్ధి పరచమని అడుగుచున్నాం నా తండ్రి. బిడ్డలు ఏ ఏ విషయాల్లో తప్పిపోతున్నారు, దారి తప్పుతున్నారు, బిడ్డలు గ్రహించుకునే జ్ఞానాన్ని బిడ్డలకు అనుగ్రహించండి నా ప్రభా. మా బలహీనతను ఎరిగి ఉన్న దేవా మీకే స్తోత్రం నా తండ్రి. వాక్యం చదువుతున్నాం, వాక్యం ధ్యానిస్తున్నాం, కానీ వాక్యం ప్రకారం ఎలా నడుచుకోవాలి, ఆ ప్రకారంగా మా జీవితాలు ఎలా మార్చుకోవాలి మాకు తెలియట్లేదు నా తండ్రి. జాలిగల దేవా ఈ లోక జ్ఞానం వెర్రితనమేగా నా తండ్రి. మీ దృష్టిలో ఈ లోక జ్ఞానం మాకు నా తండ్రి. మీ జ్ఞానాన్ని మాకు అనుగ్రహించండి. మీ ఓర్పు, మీ సహనం, మీ జాలిగల మనసు నా తండ్రి. మీరెంత సహించారు, ఎంత ఓర్చుకున్నారు, ఎంత ప్రేమించారు. మిమ్మల్ని హింసించే వాళ్ళ కోసం మీరు మొరపెట్టారు నా తండ్రి. అంత గొప్ప ప్రేమ నా తండ్రి. ఆ ప్రేమ గల హృదయాన్ని మాకు అనుగ్రహించండి. ఈ నూతన దినంలో నూతన హృదయాలని, తగ్గింపు జీవితాన్ని, తగ్గింపు ప్రవర్తన, తగ్గింపు మాటలు, దీన మనసు కలిగి మీకిష్టలుగా ఎలా జీవించాలో మాకు నేర్పించండి నా ప్రభా. మీ శాంతితో మా కుటుంబాలు నింపండి నా తండ్రి. కుటుంబాల్లో ఉన్న కోపాలు, ద్వేషాలు, మనస్పర్ధలు తీసివేసి మీ శాంతిని మాకు అనుగ్రహించమని అడుగుచున్నాం నా తండ్రి. కలిగి ఉన్న దాటితోనే నా ప్రభు సంతృప్తి కలిగి ఎలా జీవించాలి, మీరిచ్చిన జీవితాన్ని దుఃఖంతో కాకుండా నా ప్రభా సంతోషంగా, తృప్తిగా ఎలా బ్రతకాలి, సంతోషంగా ఎలా జీవించాలి మాకు నేర్పించండి నా ప్రభా. ఈ లోక ఆశల్లో నుంచి మమ్మల్ని విడిపించి బయటకు తీసుకురమ్మని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభా ఏ కుటుంబాల్లో ఏ అవసరతలు ఉన్నాయి సమస్తమ్మ ఎరిగి ఉన్న దేవా మీకే స్తోత్రం నా తండ్రి. మీకు మరుగైనది ఏది లేదు నా తండ్రి. బిడ్డలు ఏ ఏ విషయాల గురించి, ఏ సమస్యలు, ఏ అవసరత గురించి ప్రార్థించమని అడిగారు. ఆ ప్రార్థన అవసరతలు నా దగ్గరకు వచ్చినాయి కాదు నా తండ్రి. నేనే పాటిదాన్నయ్యా. మీ పాద ధూళి దుమ్ముతో కూడా నేను సమానం కాలేను కదా నా తండ్రి.
జాలిగల దేవా, మీ పాదాల దగ్గర పెట్టే అర్హత కూడా నాకు లేదు నా తండ్రి. బిడ్డలు నా ప్రభ మనుషులను నమ్ముకున్నట్టు కంటే యెహోవాను ఆశ్రయించడం మేలు, రాజులను నమ్ముకున్నట్టు కంటే యెహోవాను ఆశ్రయించడం మేలు అని చెప్పిన దేవా, మనుషుల వైపు బిడ్డలు చూడొద్దు. పలానా చోటకెళ్ళి పలానా చోట పలానా వాళ్ళతో ప్రార్థన చేయించుకుంటేనే నా సమస్య పోయింది అని మనుషుల వైపు బిడ్డలు చూడొద్దు. నా తండ్రి పాదాలు పట్టుకుంటాను. నేను ఎక్కడన్నా జారిపోయాను, నా తండ్రి పాదాల దగ్గర కన్నీటితో నేను పశ్చాత్తాపడతాను, క్షమాపణ అడుగుతాను. నా తండ్రి నా మీద జాలి పడతాడు. నాకున్న ఈ సమస్యల నుంచి నా తండ్రే నన్ను విడిపిస్తాడు అనే జ్ఞానాన్ని నా ప్రభ, గ్రహింపుని నా తండ్రి బిడ్డలకు అనుగ్రహించు నా ప్రభ. వారి మనోనేత్రాలు తెరిచి వారి ఏ విషయంలో బిడ్డలు జారిపోయారు గ్రహించుకునే హృదయాన్ని బిడ్డలకు అనుగ్రహించు నా తండ్రి. అలాగే నా ప్రభ, ఆర్థికంగా ఏ కుటుంబాలైతే ఇబ్బంది పడుతున్నారు, ఎంత కష్టపడి పని చేసినా కనీసం కావలసిన అవసరతలు కూడా తీరట్లేదు అని ఎవరైతే బాధపడుతున్నారో ఒక్కసారి బిడ్డల వైపు చూడండి నా తండ్రి. ఇంకా ఏదైనా విషయంలో బిడ్డలు మీ మాట నుండి నా ప్రభ, మీ వాక్యం నుండి తప్పిపోతున్నారేమో గ్రహించుకొని సరిచేసుకునే జ్ఞానాన్ని బిడ్డలకి ఇవ్వండి నా తండ్రి. అలాగే అప్పుల వల్ల ఎవరైతే కృంగిపోతున్నారు, అయ్యో ఇన్ని లక్షలు, ఇంత అప్పు, నేను ఎలా తీర్చాలి, ఎవరి మీద ఆధారపడాలి అని మనుషుల వైపు బిడ్డలు చూడకుండా, ఒకవేళ తప్పిపోయిన కుమారుడు కుమార్తెలాగా వాళ్ళ సొంత జ్ఞానం మీద ఆధారపడి అప్పులు చేస్తుంటే క్షమించు నా తండ్రి. చేసిన తప్పుకి పశ్చాత్తాపడే మనసు బిడ్డలకు అనుగ్రహించి నా ప్రభ, వారికి అప్పులు తీరే దారి ద్వారాలు మీరే తెరవమని అడుగుచున్నాం నా తండ్రి. మరి అప్పులు తీర్చడానికి స్థలాన్ని అమ్మకానికి పెట్టారు, ఇంటిని నా ప్రభ, వారికి ఉన్నది మరి ఏదైనా అమ్మకానికి పెట్టి మంచి ధర రావాలని కోరుకుంటున్నారేమో. బిడ్డలు వారికి ఉన్నది పోగొట్టుకోకుండా, కోల్పోకుండా, ఒక దిక్కు కాకపోయినా వేరే దిక్కు నుంచి మీరు సహాయం మీరు మాత్రమే పంపించగలరు నా తండ్రి. జాలిగల దేవా, బిడ్డల మీద జాలిపడి కనికరపడి వారు చేసిన తప్పుతో క్షమించి అప్పులు తీరే దారి నా ప్రభ బిడ్డలకు చూపించమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభ, ఎన్ని సమస్యలు వచ్చినా, ఎన్ని ఆటంకాలు అడ్డంకులు వచ్చినా, ఎన్ని శ్రమల గుండా వెళుతున్నా, సముద్రం అంటే నడి సముద్రం వంటి శ్రమల్లో నేనున్నా సరే నా తండ్రి నాకున్నాడు. ఆ సముద్రాన్ని 2 పాయలుగా చీల్చి నన్ను క్షేమంగా జాగ్రత్తగా ఒడ్డుకు చేర్చగల శక్తి గల తండ్రి నాకున్నాడు అనే విశ్వాసాన్ని నా ప్రభ బిడ్డలకు కలిగించండి నా తండ్రి. ఎన్ని శ్రమలు వచ్చినా సరే నా ప్రభ సహించుకొని తట్టుకొని ఎలా నిలబడాలో, ధైర్యంగా ఎలా ముందుకు వెళ్ళాలో బిడ్డలకు నేర్పించండి. సమస్తాన్ని కోల్పోయాడు యోబు గారు ఒక్క దినమంది, అయినా సరే నా ప్రభ బాధపడలేదు, దుఃఖపడలేదు, అధైర్యపడలేదు, అవిశ్వాసిగా మారలేదు. యెహోవా ఇచ్చను, యెహోవా తీసుకునేను, ఆయన నామమునకే మహిమ కలగాలని నా ప్రభ. అంత గొప్ప మాట, అంత గొప్ప విశ్వాసం మీరే తండ్రి ఇచ్చింది. అటువంటి హృదయాన్ని నా ప్రభ మీ చిత్తమైతే మాకు అనుగ్రహించండి. యోబు గారు అంత గొప్పవారం కాదు నా తండ్రి, ఆయన యథార్థ పనులు నీతిమంతులు కానే కాదు నా ప్రభ. అయినా మీరు పక్షపాతి కారు నా తండ్రి. అలాగే నా ప్రభ, ఎవరైతే నా తండ్రి వాక్యం చదువుకుని నా ప్రభ మీ ప్రేమ తెలుసుకొని, మీ రక్తంలో కడగబడి రక్షణ పొంది బాప్తిసం తీసుకొని మరలా లోకంలోకి ఎవరైతే జారిపోతున్నారో ఒక్కసారి బిడ్డల వైపు చూడండి. ఒక గద్దెంపు చేసైనా సరే తిరిగి మరలా మీ దారిలో బిడ్డలు నడిపించమని అడుగుచున్నాం నా తండ్రి. మీరు చేసిన ప్రతి మేలు ప్రతి ఒక్కరు ప్రతి రోజు నా ప్రభ జ్ఞాపకం చేసుకోండి. దావీదు గారు వలె మనస్ఫూర్తిగా మీకు కృతజ్ఞతలు చెప్పి కృతజ్ఞత హృదయాలు మాకు అనుగ్రహించండి నా తండ్రి. ఎలాంటి పరిస్థితులు ఎదురైనా సరే ధైర్యంగా ముందుకెళ్ళే యోబు గారికి ఇచ్చిన మనసుని, విశ్వాసాన్ని మాకు అనుగ్రహించండి. మీరు చేసిన ప్రతి మేలు జ్ఞాపకం చేసుకునే దావీదు గారు లాంటి మనసుని నా ప్రభ మాకు అనుగ్రహించండి నా తండ్రి. యవన కాలంలో మీ కాడిని బయట నరునికి మేలు అని చెప్పినదేమో యవనస్తులు నా తండ్రి లోకంలో పడిపోతున్నారు, లోక ఫ్యాషన్లో జీవిస్తున్నారు. తప్పు కాదులే అని నా ప్రభ మీ బిడ్డలు నా తండ్రి, ప్రేమ తెలుసుకున్న బిడ్డలే నా తండ్రి లోకస్తులాగా జీవిస్తున్నారయ్యా. ఒక గద్దెంపు చేసైనా లోకాన్ని అసహించుకుని, లోకాన్ని విడిచిపెట్టి అపవాది చేతుల నుంచి బిడ్డలు విడిపించిన ప్రభ యవన కాలంలో మీ కాడిని మోస్తే ఎలాంటి మేలు కలుగుతుందో తెలుసుకుని గ్రహించుకునే హృదయాన్ని, జ్ఞానాన్ని నా ప్రభ బిడ్డలకు అనుగ్రహించు నా తండ్రి. మీ ఎడల భయము భక్తి కలిగి యవన కాలంలో నా తండ్రి యోసేపు నా తండ్రి పాపము చేయకుండా పారిపోయాడు నా తండ్రి. అటువంటి హృదయాన్ని, అటువంటి గుణాన్ని నా ప్రభ మీరు చూస్తున్నారనే భయాన్ని ప్రతి యవనస్తులు, యవన స్త్రీలు కలిగించమని అడుగుచున్నాం నా తండ్రి.
యవనస్త్రీ, ప్రతి యవనస్త్రీ నా తండ్రి ఎస్తేరు వలె తగ్గింపుతో దీన మనసు కలిగి పెద్దవాళ్ళకు లోబడి నా ప్రభ అందరితో సమాధానంగా ఎలా నడుచుకుందో, ఎంత తగ్గింపుతో ఉందో అటువంటి హృదయాలను నా ప్రభ ప్రతి యవనస్త్రీకి అనుగ్రహించమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే ఎవరైతే నా ప్రభ బాల్యంలో ఉన్నారో, చిన్న బిడ్డలుగా ఉన్నారో నా తండ్రి, నీ బాల్య దినములందే నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకొనుము అని చెప్పిన దేవు బిడ్డలు నా తండ్రి, చిన్న చిన్న బిడ్డలు నా ప్రభ లోకంలోకి జారిపోతున్నారు నా తండ్రి. మేం చెప్తే వాళ్ళు వినరయ్యా, కానీ మీరు చెప్తే ఖచ్చితంగా బిడ్డలు వింటారు. మీకు ఇష్టలుగా మా బిడ్డలు పెంచమని అడుగుచున్నాం నా తండ్రి. బాలుడుగా ఉన్నప్పటి నుంచి, చిన్నపిల్లలు అప్పటి నుంచి నా తండ్రి మీ భక్తులు ఎంతో మందిని మీరు మీ అడుగు జాడల్లో పెంచారయ్యా. సమూయేలు గారు, దావీదు గారు, యోసేపు గాని అనేక మంది భక్తుల్ని మీకు ఇష్టలుగా పెంచుకున్నారు నా తండ్రి. వారంత గొప్పవారు కాదు నా తండ్రి. వారి పేరు పలికే అర్హత కూడా మాకు లేదయ్యా. అయినా సరే ఆశ మాకున్న చిన్న బిడ్డలు నా తండ్రికి ఇష్టంగా నా బిడ్డలు పెరగాలి, లోకాన్ని అసహించుకోవాలి అనే ఆశ గల ప్రాణాన్ని తృప్తిపరిచే దేవా మీకే స్తోత్రం నా తండ్రి. బాల్యంలో ఉన్నప్పటి నుంచి మీ ప్రేమ తెలుసుకోవాలి, మీ రక్షణ ఎలా ఉండిద్దో, మీ కాపుదల ఎలా ఉండిద్దో నా ప్రభు బిడ్డలు గ్రహించుకునే జ్ఞానాన్ని బిడ్డలకు అనుగ్రహించు నా తండ్రి. అలాగే ఎవరైతే ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారో నా ప్రభు, మరి ఇంటర్వ్యూలకు అటెండ్ అవుతున్నారు నా తండ్రి, ఎగ్జామ్స్ రాస్తున్నారు, ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్నారు, స్కూల్స్కి కాలేజెస్కి ఎవరైతే వెళ్తున్నారో ప్రతి ఒక్కరి వైపు ఒక్కసారి చూడండి నా తండ్రి. ప్రపంచంలోనే జ్ఞానవంతుడనే గొప్ప ఘనత వచ్చింది సొలొమోన్ రాజు గారికి. ఆ జ్ఞానం ఇచ్చింది మీరే కదయ్యా. మీరిస్తేనే జ్ఞానం బిడ్డలు మంచి పొజిషన్లో ఉంటారు. మీ జ్ఞానం ఇస్తేనే నా తండ్రి బిడ్డలు అందరికన్నా ముందుంటారు నా తండ్రి. మీరిస్తే జ్ఞానంతోనే నా ప్రభా ఎంతమంది కాంపిటీషన్కి వచ్చినా ఆ ఉద్యోగాలు మీ బిడ్డలే పొందుకుంటారు నా తండ్రి. ప్రతి ఒక్కరు ఎవరైతే చదువుకుంటున్నారు, ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్నారు, రాస్తున్నారు, రిజల్ట్స్ కోసం, ఉద్యోగం కోసం ఎవరైతే ప్రయత్నాలు చేస్తున్నారో ప్రతి ఒక్కరికి నా ప్రభ సొలొమోన్ రాజు గారికి ఇచ్చిన జ్ఞానంలో కొంత జ్ఞానమైన బిడ్డలకు అనుగ్రహించున్నాను. సొలొమోన్ రాజు గారి పేరు పలికే అర్హత కూడా మాకు లేదయ్యా. అయినా మీరు పక్షపాతి కారు నా తండ్రి. బిడ్డల వైపు చూసి నా ప్రభ వారి సొంత జ్ఞానం మీద బిడ్డలు ఆధారపడకుండా వారికి ఉన్న ఈ లోక జ్ఞానాన్ని తీసివేసి మీ జ్ఞానాన్ని నా ప్రభ బిడ్డలకు అనుగ్రహించండి. ఎలా చదవాలి, చదివింది ఎలా గుర్తుంచుకోవాలి, గుర్తుంచుకునే జ్ఞాపక శక్తిని మీరిస్తేనే నా తండ్రి బిడ్డలు పొందుకుంటారయ్యా. గుర్తుంచుకునే జ్ఞాపక శక్తి, రాసేటప్పుడు ప్రతిదీ కూడా మీరు గుర్తు చేస్తేనే నా తండ్రి బిడ్డలు రాయగలరు నా తండ్రి. చక్కగా రాసి మంచి రిజల్ట్స్ పొందుకునేలా, ఉద్యోగాలు పొందుకునేలా మీ కృప అనుగ్రహించిన బిడ్డల ముందు మీరుంటేనే బిడ్డలు మంచి దారిలో నడుస్తారు నా తండ్రి. ఇశ్రాయేలీయులైన మీ ప్రజల ముందు మీరున్నారు కాబట్టేనయ్యా పగలు అంత భయంకరమైన ఎండ దెబ్బ బిడ్డలకు తగలలేదయ్యా. ఒక్క వేడి గాలి కూడా బిడ్డలకు తగలనివ్వలేదు నా తండ్రి. అంత జాగ్రత్తగా మమ్మల్ని ఎవరు నడిపిస్తారు నాయ్యా. బిడ్డలకి కనీసం ఒక రాయి కూడా, బిడ్డలకి ఎదురు రాయి కూడా కొట్టుకోలేదు నా తండ్రి. వేసుకున్న చెప్పులు, వేసుకున్న బట్టలు కూడా పాతగిలలేదంటే మీ భద్రత ఎంత చక్కగా ఉండిద్దో తెలుసుకునే కృప ఇచ్చిన దేవా మీకే స్తోత్రం నా తండ్రి. అలాగే మా ముందు కూడా ఏ నూతన దినంలో మా ముందు మీరుంటేనే మేము క్షేమంగా ఉంటామయ్యా. మా ముందు మీరుంటేనే మేము ఏ పని అయినా సక్సెస్ అయింది. మా ముందు మీరుంటేనే అది ఎంత భయంకరమైన వ్యాధి అయినా సరే నయమైపోయింది నా తండ్రి. మా ముందు మీరుంటేనే ఎన్ని శ్రమలైనా సరే తట్టుకునే శక్తి నా ప్రభ మీరిస్తారు నా తండ్రి. మీ కృప నా ప్రభ, మీ కాపుదల ఎల్లప్పుడూ మాకు తోడుగా మా ముందు మీరుండి మమ్మల్ని నడిపించమని అడుగుచున్నాం నా తండ్రి. మా సొంత జ్ఞానం మీద మేము ఆధారపడనేవద్దు. నేను జ్ఞానిని కదా అని నీవు అనుకోనవద్దు అని మీరు చెప్పారు నా తండ్రి. ఏలోక జ్ఞానం వెర్రితనమే నా తండ్రి. మాలో ఎవ్వరూ కూడా నేను జ్ఞానవంతుడు, నా జ్ఞానం ఉందనే నాకు తెలుసులే అనే అహంకారమైన మాటలు ఎవరికి రాకుండా తగ్గింపు, నా తండ్రి నాతో ఉంటేనే నేను ఎందులోనైనా నేను సక్సెస్ అవుతాను అనే మనసు నా ప్రభా బిడ్డలకు అనుగ్రహించండి నా తండ్రి. అలాగే వివాహాల కోసం ఎవరైతే ప్రార్థిస్తున్నారో నా ప్రభు ప్రార్థించమని అడిగారు. తమ బిడ్డల వివాహాలు ఏ తల్లిదండ్రులైతే మీ చిత్తంలో మీకు లోబడి జీవించి అటువంటి సంబంధాలు కావాలని బిడ్డలు కోరుకుంటున్నారు, మీ కృపను బట్టి నా ప్రభా మీరు జతపరిస్తేనే ఎవ్వరూ వారిని విడదయ్యారు. విడిపోవాలనే ఆలోచన కూడా బిడ్డలకు రాదు. మీరు రానివ్వరు నా తండ్రి. మాకున్న అనుభవంతో, మాకున్న జ్ఞానంతో మేము బిడ్డలు జతపరిస్తే ఖచ్చితంగా వాళ్ళు విడిపోతారు నా తండ్రి. ఎంతో మంది విడిపోయారని ఎన్నో వార్తలు మేము చూస్తున్నాం. విడిపోయిన వారిని చూస్తూనే ఉన్నాం నా తండ్రి. మీ చిత్తంలో నా ప్రభా ఎవరైతే వివాహాలకు సిద్ధంగా ఉన్నారు, ఇంకా డిలే అయిందని ఎవరైతే బాధపడుతున్నారు, వివాహం వయసు దాటిపోతుందని బిడ్డలు ఎవరైతే బాధపడుతున్నారు, ఒకవేళ బిడ్డలు వారికి ఉన్న అజ్ఞానంతో డిలే చేస్తుంటే క్షమించండి నా తండ్రి.
బిడ్డలు నా ప్రభు వారు చేసిన తప్పు దయతో క్షమించి మీ చిత్తంలో బిడ్డలు జతపరచమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే ఎవరైతే ఈ నెలలో వివాహాలు పెట్టుకుని ఉన్నారు, ఆ వివాహాల ముందు మీరుంటే చాలు నా తండ్రి. కనాను పెళ్లిలో మీరున్నారు కాబట్టే నా ప్రభు ఏ లోటు అక్కడ రానివ్వలేదు నా తండ్రి. అలాగే మీ బిడ్డల వివాహాల ముందు మీరే ఉండి సమస్తము సమకూర్చమని, అప్పుల పాలు ఆర్థిక ఇబ్బందులు రాకుండా, ఎటువంటి గొడవలు కాకుండా తగినంతలోనే బిడ్డలు వివాహాలు జరిగించుకునేలా మీ కృప అనుగ్రహించండి నా తండ్రి. అలాగే వివాహాల తర్వాత ప్రతి ఒక్కరి గర్భాన్ని తెరవండి నా ప్రభు. ఎవరైతే విడిపోయిన భార్య భర్తలు ఉన్నారో నా తండ్రి, తప్పు మాదేనయ్యా. మీతో చెప్పి మీతో మాట్లాడి నా ప్రభు మిమ్మల్ని క్షమాపణ అడిగే అర్హత కూడా మాకు లేదు నా తండ్రి. భర్తకు లోబడమ్మా అని మీరు చెప్పారు, భార్యను ప్రేమించయ్యా అని మీరు చెప్పారు. మీ మాట పక్కన పెట్టాం కాబట్టి ఇప్పుడు ఈ పరిస్థితి వచ్చిందని బిడ్డలు గ్రహించుకునే హృదయాన్ని బిడ్డలకి ఇచ్చి పశ్చాత్తాపడి ఒకరి ఎడల ఒకరికి నా ప్రభు నూతన ప్రేమని, నూతన నమ్మకాన్ని మరలా పుట్టించగల శక్తి మీకు మాత్రమే ఉంది నా తండ్రి. మొదట పశ్చాత్తాపడి మనసు బిడ్డలకి ఇచ్చి నా ప్రభు వారు చేసిన తప్పు దయతో క్షమించి విడిపోయిన ప్రతి ఒక్క భార్య భర్త నా తండ్రి మరలా తిరిగి జతపరచమని అడుగుచున్నాం. నూతన దాంపత్య జీవితాన్ని తిరిగి ప్రారంభించేలా అద్భుత కార్యాలను నా ప్రభు బిడ్డల జీవితంలో జరిగించు నా తండ్రి. అలాగే నా ప్రభు ఎవరైతే గర్భఫలం కోసం ప్రార్థన చేస్తున్నారో నా తండ్రి, గర్భఫలం యెహోవా ఇచ్చు బహుమానం అని చెప్పిన దేవా మీకే స్తోత్రం నా తండ్రి. బహుమానం మీ వద్ద ఉన్నప్పుడు లోకస్తులాగా బిడ్డలు హాస్పిటల్స్ దగ్గరికి వెళ్తున్నారు నా తండ్రి. వాళ్ళ మనసును మార్చండి, వారి ఆలోచన మార్చివేయండి నా ప్రభా. నా తండ్రికి నేను లోబడి జీవించాను, నా తండ్రి మాట చొప్పు నేను జీవిస్తే చాలు, నా తండ్రి నాకు బహుమానం ఇస్తాడు అనే గ్రహింపు నా తండ్రి, జ్ఞానాన్ని బిడ్డలకు అనుగ్రహించు నా ప్రభా. అయ్యో నాలో ఈ లోపం ఉంది, నా భర్తలో ఆ లోపం ఉందని చెప్పారు, ఇక మాకెలా బిడ్డలు కలుగుతారు అని లోకస్తులాగా బిడ్డలు భయపడుతున్నారు. వారికి ఉన్న నా ప్రభా అజ్ఞానాన్ని తీసివేసి వారి మనసుని, వారి హృదయాన్ని నా ప్రభా మీ వైపు తిరుపమని అడుగుచున్నాం నా తండ్రి. అన్నా వలె వారి హృదయాన్ని ఎలా కృమ్మరించాలో నా ప్రభా, మీకు ఇష్టలుగా ఎలా జీవించాలి, మీరు ఆ బహుమానం అందజేసే వరకు ఓర్పు సహనంతో మీ పాదాల దగ్గర కనిపెట్టుకుని ఉండే హృదయాలను బిడ్డలకు అనుగ్రహించి ప్రతి ఒక్కరి గర్భాన్ని తెరవమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే మీ కృపను బట్టి, మీ దయను బట్టి ఎవరైతే నా ప్రభ గర్భఫలం పొందుకున్నారో మీకే స్తుతి స్తోత్రం నా ప్రభ. తల్లి చుట్టూ బిడ్డ చుట్టూ మీరు నంచుల కంచె వేయండి నా తండ్రి. కడుపులో ఉన్న శిశువు ఏ నెలలో ఎంత గ్రోత్ ఉండాలి, ఎంత బరువు ఉండాలి, ప్రతి అవయవం మీ హస్తాలతో నిర్మించమని అడుగుచున్నాం నా తండ్రి. ఎవరైతే డెలివరీలకు సిద్ధంగా ఉన్నారో నా ప్రభా బిడ్డలు నార్మల్ డెలివరీని బిడ్డలకు అనుగ్రహించండి. భయపడకుండా, అధైర్యపడకుండా నా తండ్రి నాకు తోడుంటే చాలు, తోడుంటాడు నా తండ్రి అనే విశ్వాసాన్ని, ధైర్యాన్ని బిడ్డలో కలిగించమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే ఎవరైతే అనారోగ్యంతో స్వస్థత కొరకు ప్రార్థించమన్నారో, దీర్ఘకాలిక వ్యాధులైనా సరే నా ప్రభా, ఎన్ని సంవత్సరాల నుంచి ఆ వ్యాధితో బాధపడుతున్నా సరే మీరు ఒక్క మాట పలికితే చాలు నా తండ్రి. 38 సంవత్సరాలు నా ప్రభా కోనేటి దగ్గర నా తండ్రి వ్యాధితో ఉన్న, నడవలేని పరిస్థితిలో ఉన్నాడు నా ప్రభా. మీరు ఒక్క మాట పలికి నడిపించి, లేపి నిలబెట్టి నడిపించిన దేవా మీకే స్తోత్రం నా తండ్రి. జాలిగల దేవా, బిడ్డలు తెలియక ఏదైనా విషయంలో జారిపోయి ఉంటే, మీ మనసు నొచ్చుకునేలా నా ప్రభా ప్రవర్తించుంటే దయతో క్షమించండి నా తండ్రి. ఈ పరిస్థితి రావడానికి తప్పు నాదే కదా అని గ్రహించుకునే హృదయాన్ని బిడ్డలకిచ్చి, పశ్చాత్తాపడే మనసుని బిడ్డలకిచ్చి నా ప్రభా, పాప క్షమాపణ పొంది హృదయాన్ని బిడ్డలకిచ్చి దయతో బిడ్డలు చేసిన తప్పు క్షమించి నా ప్రభా, ప్రతి ఒక్కరి మీద మీ హస్తం ఉంచి మారుతున్న వాతావరణాన్ని తట్టుకునే శక్తిని, బలాన్ని మీరు అనుగ్రహించండి నా తండ్రి. దగ్గు, జలుబు, జ్వరాలు నా ప్రభా, ఇంకా అనేక రోగాలతో ఎవరైతే బాధపడుతున్నారు నా తండ్రి, ప్రతి ఒక్కరి మీద మీ హస్తం వచ్చి సంపూర్ణ స్వస్థత బిడ్డలకు అనుగ్రహించు నా తండ్రి. అలాగే నా తండ్రి ఎవరైతే ఈ దినాన జన్మదినం జరుపుకుంటున్నారో నా తండ్రి, మరి బిడ్డలకి నూతన దయాకిరీటాన్ని బిడ్డలకు అలంకరించిన ప్రభ, నూతన ఆశీర్వాదాలతో మరి బిడ్డలు నింపమని అడుగుచున్నాం నా తండ్రి. గడిచిన సంవత్సరాలంతా ఒకవేళ బిడ్డలు మీకు దూరంగా ఉండుంటే, లోకంలో బ్రతుకుంటే నా తండ్రి, ఆ లోకాన్ని అసహించుకొని ఈ నూతన సంవత్సరంలోనైనా మీకు దగ్గరయ్యేలా మీ కృప అనుగ్రహించండి నా తండ్రి. బిడ్డలకి వారికి ఏదైతే కావాలని బిడ్డలు ఆశ కలిగి ఉన్నారు, వారికి మంచి భవిష్యత్తు ఇచ్చిన ప్రభ, ప్రతి విషయంలో కూడా మీ ఎడల భయం భక్తి కలిగి జీవించే నూతన హృదయాలను బిడ్డలకు అనుగ్రహించి, నూతన ఆశీర్వాదాలు బిడ్డల మీద ఉంచిన ప్రభ, నూతన భవిష్యత్తుని, నూతన హృదయాలని, నూతన భయాన్ని, భక్తిని నా ప్రభ బిడ్డలకు అలవాటు చేయమని అడుగుచున్నాం నా తండ్రి. మీ మీదే ఆధారపడాలి, మీ మీదే ఆనుకోవాలి, మీ గురించి ఆలోచించాలని నూతన హృదయాన్ని బిడ్డలకు ఇవ్వమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభ ఎవరైతే ఈ నూతన దినంలో నా తండ్రి మరి
మ్యారేజ్ యానివర్సరీ జరుపుకుంటున్నారు నా తండ్రి. ఆ భర్త భార్యని నా ప్రభు మీరు ఆశీర్వదించు నా తండ్రి. మీ చిత్తంలో బిడ్డలు జతపరిచారు కాబట్టి నా ప్రభ ప్రతి విషయంలో ఒకరి ఎడల ఒకరు ప్రేమ కలిగి నమ్మకంతో జీవించేలా మీ కృప అనుగ్రహించండి నా తండ్రి. ఒకరికొకరు తోడుగా ఉండేలా మీ కృప అనుగ్రహించండి. ఆ కుటుంబాన్ని మీరు ఆశీర్వదించిన ప్రభ మరి నూతన హృదయాలని ఒకరి మీద ఒకరికి నూతన ప్రేమను బిడ్డలకు కలిగించిన ప్రభ నూతన నమ్మకాన్ని నూతనంగా ఇచ్చిన ప్రభ మరి బిడ్డలకు నా తండ్రి నూతన ఆశీర్వాదాలు బిడ్డల్లో ఉంచమని ఆ కుటుంబంలో ఉంచమని అడుగుచున్నాం. వారికి ఇచ్చిన బిడ్డల బట్టి మీకు స్తోత్రం నా ప్రభ. నూతన భవిష్యత్తును బిడ్డలకు కలిగించి ఇవ్వమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభ ప్రతి విషయంలో మీ ఎడల భయం భక్తి కలిగి జీవించేలా ఆ కుటుంబాన్ని నా ప్రభ మీరు ఆశీర్వదించమని మీ కాపుదల కుటుంబం చుట్టూ ఉంచమని అడుగుచున్నాం నా తండ్రి. కుటుంబంలో నా ప్రభ ఒకవేళ అప్పులు ఆర్థిక సమస్యలు ఉంటే యేసు నామములో తీసివేసి నా ప్రభ నూతన ఆశీర్వాదాలతో కుటుంబాన్ని నింపమని అడుగుచున్నాం నా తండ్రి. ఈ రోజంతా మేం చేసే ప్రతి పని సమస్తము మీ హస్తాలకు అప్పగించుకుంటున్నామని అడిగే అర్హత పొందుకునే అర్హత లేని వాళ్ళం అయినా సరే యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.